హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చిన్న ఆలు మసాలా కర్రీ అండి. చికెన్ కర్రీ కంటే కూడా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వేయించుకుంటారు. అంత బాగుంటుంది ఈ మసాలా ఆలు కర్రీ అనేది. వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 కిలో చిన్న ఆలునైతే తీసుకున్నానండి. వీటిని కుక్కర్లో వేసి ఈ ఆలు ములిగే వాటర్ అయితే వేసుకుందాం. వాటర్ వేసాక ఒక చిటికెడు పసుపునైతే వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. విజిల్స్ అయితే కంప్లీట్ అయ్యే లోపల మనం మసాలా ప్రిపేర్ చూసేద్దాం. మిక్సీ జారీ తీసుకొని ఇక్కడ హోల్ గరం మసాలా, చెక్క, లవంగి, ఒక స్టారు, 2 యాలకులు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు అరించి అల్లం ముక్కనైతే వేసుకోవాలి. అలాగే 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను. ఒక 4 మీడియం సైజు టమాటీలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. వీటిని గ్రైండ్ చేసుకొని ప్యూరీలాగా చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకండి. ఇలా నేను వీడియో క్లిప్లో చూపించినట్టు పట్టించుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకున్నాక 1 స్పూన్ పచ్చిశనగపప్పును అయితే వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రనైతే వేసుకున్నాను. అలాగే 4-5 పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టి వేసుకోండి. 2 మీడియం సైజు ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి సాఫ్ట్గా కుక్ అయిపోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేయాలి. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకునైతే వేసుకుంటున్నాను. కరివేపాకు వేసాక బాగా వేయించుకోవాలండి. ఆనియన్ బాగా కుక్ అయిపోవాలి. ఈ ప్రాసెస్లో చేశారంటే సూపర్గా ఉంటుందండి. ఈ కర్రీ తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. చికెన్ కర్రీని కూడా పక్కన నెట్టేస్తారు. రుచి అయితే అదిరిపోతుంది. ఇప్పుడు తాలింపు అయితే మనకు బాగా వేగిపోయిందండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని తాలింపులో వేసుకుందాం. పేస్ట్ని ఇలా నీట్గా మొత్తం వేసుకోండి. ఇప్పుడు తాలింపులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపునైతే వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో కలిసేలాగా మొత్తం స్పైసెస్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని కాస్త ఉడికించుకోవాలి. చూడండి మనకి ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో. ఇలా బాగా వేయించుకోవాలి. ఇది ఎంత బాగా కుక్ అయితే మన కర్రీ అనేది అంత రుచిగా ఉంటుంది. ఇలా ఆయిల్ బాగా పైకి రిలీజ్ అయ్యే వరకు ఉడికాక ముందుగా కుక్ చేసుకున్న ఆలుగడ్డలను అయితే వేసుకుంటున్నాను. ఇలా 2 విజిల్స్కి కుక్ అయిపోయాయండి. బాగా పొట్టు తీసి తాలింపులో ఇలా నీట్గా వేసుకొని తాలింపు అంతా మసాలాలన్నీ మన చిన్న ఆలుకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేశారంటే మీరు ఎప్పుడు ఆలు కర్రీ చేసినా ఇదే ప్రాసెస్ని ఫాలో అయిపోతారండి. అంత బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. వెమ్మటి వాటర్ వేయకూడదు. 1 నిమిషం పాటు ఉడికనిచ్చాక ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేసాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ని అయితే వేసుకున్నానండి. వాటర్ వేసాక ఒకసారి బాగా ఇలా కలుపుకోండి. ఒక్క ఉడుకు వచ్చాక కలుపుకున్నాక ఒక గుప్పెడు కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. నెమ్మదిగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 4-5 నిమిషాల పాటు ఉడికితే మన ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకే కాదు బిర్యానీ రోటీలోకి కూడా అదిరిపోతుంది. గుమగుమలాడిపోతుందండి చికెన్ కర్రీ కూడా. ఈ చిన్న ఆలు మసాలా కర్రీ ముందు దిగదుడిపే కంచంలో ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరు. అంత రుచిగా ఉంటుంది కర్రీ.
ఈ చిన్న ఆలు మసాలా ఇలా గనుక చేశారంటే ఒక్క మెతుకు వదిలిపెట్టకుండా తినేస్తారండి. అదిరిపోతుంది కర్రీ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి మనకైతే కర్రీ అనేది ఇలా వచ్చిందండి. మంచి చికెన్ కర్రీ వాసన అయితే వస్తుందండి. కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. స్టవ్ అయితే బంద్ చేసేద్దాం. ఆహా, చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేరే బౌల్లోకి అయితే తీసుకుందాం. ఆహా, చూడండి గుమగుమలాడే ఆలు మసాలా కర్రీ రెడీ.